హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూస్తున్నట్టయితే టీఎస్ఎస్పి కానిస్టేబుల్ల శిక్షణకు కసరత్తు అని అయితే ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇన్ని రోజుల నుంచి అయితే వేచి చూస్తున్నారు. ఆల్రెడీ సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్ వాళ్ళైతే ట్రైనింగ్కి అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు ఒక 4 రోజుల ట్రైనింగ్ కూడా వాళ్ళది అయిపోవడానికి అయితే వస్తుంది. అదేవిధంగా టీఎస్ఎస్పి వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళంతా కూడా ఎన్నో కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. ఈరోజు అయితే వారి యొక్క శుభసూచకంగా అయితే చెప్పుకోవచ్చు. నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం అని అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ టీఎస్ఎస్పి విభాగం కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో శిక్షణను ప్రారంభించనున్నారు. శిక్షణకు అవసరమైన మైదానాలతో పాటు శిక్షణార్థుల బసకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2022 ఏప్రిల్లో 15,644 కానిస్టేబుల్ల స్థాయి పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా అందులో 5,000 పోస్టులు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్ విభాగాల కానిస్టేబుల్లు గత నెల 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు. రాష్ట్రంలో 12,000 మంది శిక్షణ మాత్రమే మైదానాలు, వసతి సదుపాయాలు ఉండడంతో వీరి శిక్షణను వాయిదా వేశారు. మరికొద్ది రోజుల్లో శిక్షణ ప్రారంభిస్తున్నట్లు అదనపు డీజీ అభిలాష్ బిస్తూ తెలిపారు అని అయితే ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకైతే తెలంగాణ రాష్ట్రంలో ట్రైనింగ్ ఇవ్వడానికి 12,000 మందికి సరిపోయే ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఇన్ని రోజులైతే వీళ్ళకు ఆపడం జరిగింది. ఇప్పుడు మొత్తం మెర్జ్ అంటే ఒక సెంటర్ వాళ్ళని ఒక సెంటర్ అంటే ట్రైనింగ్ సెంటర్లు అయితే కొన్నిటిని మెర్జ్ చేసి ఇప్పుడు టీఎస్ఎస్పి వాళ్ళకు కూడా ఎవరైతే 5,000 మంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఈ నెల ఆఖరు లేదా వచ్చే నెల అంటే ఎటుబడి అయితే మీరు ఏప్రిల్ 5 వరకు మీరైతే ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైతే టీఎస్ఎస్పిగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ నెల చివరి వరకు లేదా ఏప్రిల్ 5 వరకు అయితే మీరు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక నెల మాత్రమే మీ ట్రైనింగ్ అయితే వెనకకి అవుతుంది. అయితే సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్ వాళ్ళతో పోల్చుకుంటే మీకు పిఓపి పాసింగ్ అవుట్ పీరియడ్ అయితే ఒక నెల మాత్రం లేట్ అవుతుంది. కానీ మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ వాళ్ళ మాదిరిగానే మీకు ట్రైనింగ్ ఉంటుంది. అన్ని ట్రైనింగ్ సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారందరూ కూడా ఈ 10 రోజులు మీరు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఏ వస్తువులు తీసుకెళ్ళాలి అవన్నింటిని కూడా మీరు తయారు చేసి పెట్టుకోండి. మీరు కూడా ఈ నెల ఎండింగ్ లేదా వచ్చే నెల మొదటి వారంలో అంటే 5వ తారీఖు వరకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇది టీఎస్ఎస్పి ట్రైనింగ్కి సంబంధించిన న్యూస్ అండి. ఈ 10 రోజులు కూడా ఎవరైతే ట్రైనింగ్కి టీఎస్ఎస్పికి వెళ్తున్నారో మీరు ఎక్కడ కూడా ఎండలో తిరగకుండా మీరు ఇంటి దగ్గరనే ఉండి మంచిగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎండ తీవ్రత అనేది చాలా ఉంది. కాబట్టి మళ్ళీ మనం ట్రైనింగ్కి వెళ్ళే ముందు సిక్ అయితే చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి మీరు దూర ప్రయాణాలు కానీ ఫంక్షన్ లాంటివి కానీ ఎండలో కూడా ప్రయాణాలు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎండ తీవ్రత అయితే చాలా ఉంది. కాబట్టి మీరు ఈ 10 డేస్ ఇంటి దగ్గరనే ఉండండి. ఒకవేళ మనం సిక్ అయినామంటే మళ్ళీ ట్రైనింగ్ అనేది లేట్ అవుతుంది. అదేవిధంగా మళ్ళీసారి ట్రైనింగ్ మళ్ళీ బ్యాచ్ తోటి పోవాలంటే మీ సర్వీస్ అంతా లాస్ అవుతారు. కాబట్టి మీరు ఈ 10 రోజులు అయితే జాగ్రత్తగా ఉండండి. మీకు డేట్స్ రాగానే మీకు ఎక్కడ ట్రైనింగ్ సెంటర్స్ అయితే అక్కడ ట్రైనింగ్ సెంటర్ అలాట్మెంట్ చేస్తారో అక్కడికి వెళ్ళి మీ ట్రైనింగ్ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇది ఈరోజు టీఎస్ఎస్పి కానిస్టేబుల్లకు సంబంధించిన వీడియో అండి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎలాంటి సమాచారం వచ్చినా కూడా కానిస్టేబుల్ ట్రైనింగ్ అండ్ ఎస్ఐ ట్రైనింగ్లకు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.